చిట్యాల మార్కెట్ యార్డ్లో ధాన్యం తడవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని సిపిఐ నాయకులు రమేష్ గోపాలకృష్ణ ఆరోపించారు. 35,000 బస్తాలు తూకం వేసి లారీలు రాక నిల్వ ఉండగా రాత్రి వర్షానికి 1,000 బస్తాలు తడిసిపోయాయని తెలిపారు. తడిసిన ప్రతి గింజలు తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్లో మౌలిక సదుపాయాల లేమితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు రైతులు మొత్తం కూడా అకాల వర్షాలకు బలయ్యే పరిస్థితి ఈరోజు వనపర్తి జిల్లాలో కనబడుతుంది. చేళ్లు మొదలు పెట్టక ముందుకు కూడా సెంటర్లు ఏర్పాటు చేయండి, అక్కడ సౌకర్యాలు మంచిగా కల్పించండి, వర్షాలు వచ్చినా కూడా మనకు తార్పాలిల్లా లేకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి అధికారులకు ప్రభుత్వానికి మేము బాధ గమనించుకొని సిపిఐగా మేము సీజన్ కంటే నెల రోజుల ముందల నుంచి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వము అధికారులు ముందు నిద్రపోతూ తీరా చూస్తే మొత్తము నెత్తి మీదకి వచ్చిన తర్వాత రైతులను మొత్తాన్ని కూడా నాశనం చేసే పరిస్థితులు వీళ్ళ నిర్లక్ష్యము కారణము. అయితే ఇప్పుడు ఈ నిర్లక్ష్యంలో నెల రోజుల నుంచి ఈ రైతు నెల రోజుల కిందట తీసుకొచ్చిండు. 3 తారీఖు మ్యాచర్ వస్తే 23 తారీఖు 24 తారీఖు ఈరోజు వరకు తనను తూకం చేయకుండా అట్లే పెట్టిండ్రు. తూకం చేసి ఎప్పుడో పంపిస్తే ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఉండాలి, కానీ అట్లా అది చేయలేదు. ఈ రైతు 140 బ్యాగులు అయినవి నెల రోజుల కింద తీసుకొచ్చిండు. వాటిని కూడా తీసుకొచ్చి మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా 15 రోజులు అట్లే పెట్టి 15 రోజుల కుప్ప తర్వాత వాళ్ళు తూకం చేసిండ్రు. తూకం చేసిన తర్వాత కూడా 10 రోజులు 15 తారీఖు తూకం చేస్తే ఈరోజు 24 తారీఖు ఇప్పటి వరకు కూడా లారీలు ఎత్తలేదు. ఎత్తకపోవడం వల్ల వర్షము రావడం వల్ల మొత్తం నీళ్ళు తేలాడుతున్నవి. వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం. 4 నెలలు కష్టపడి పెట్టుబడులు పెట్టి తిండి తిప్పలు మాని పొలంకాడ పనులు చేసి వాళ్ళు తనలాడితే ఈరోజు వీళ్ళు ఈడికొచ్చిన తర్వాత కూడా నెల 15 రోజులు తిప్పి ఈడ కారు కూసబెట్టి వాళ్ళు తూకం చేసిన తర్వాత వడ్లను కూడా ఎత్తకుండా మొత్తం ఈరోజు వర్షాలలో మొత్తం నీళ్ళల్లో తడిసే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతుంది. వాళ్ళ నిర్లక్ష్యానికి రైతులను బలి చేయొద్దు. కాబట్టి అక్కడ రైసు మిల్లర్లు కూడా ఎట్లా తడిసిన ధాన్యం ఉంది కాబట్టి అవి నూకలైతావో అవి రావో అని చెప్పి తరుగు తీసి రైతులనైతే వేస్తారు ఇవన్నీ కూడా నష్టాన్ని మొత్తాన్ని కూడా. కాబట్టి వాళ్ళు ఎలాంటి తరుగు లేకుండా, వాళ్ళు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇప్పుడు ఎట్లయితే తూకం చేసిండ్రో ఆ తూకాల ప్రకారమే వాళ్ళు ప్రభుత్వము తీసుకోవాలి. దాని మీద నష్టం ఏమైనా జరిగితే ప్రభుత్వమే భరించాలి, కానీ రైతు మిల్లర్లు భరించరు. రైతుల మీద వేస్తాము అని చెప్పి అంటే సరిపోయేది కాదు.